ఉద్యమాల గడ్డైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే ఈరోజు గో బ్యాక్ మార్వాడి అనే ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దాంతో ఎక్కువ తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్కువగా పాల్గొనడం జరిగింది. మనతో పాటు స్టూడెంట్ ఉంది. అసలు గో బ్యాక్ మార్వాడి అనాల్సిన అవసరం తనకెందుకు వచ్చిందో తెలుసుకుందాం. మీ పేరు? పల్లవి అండి. పల్లవి, ఎందుకు గో బ్యాక్ మార్వాడి? గో బ్యాక్ మార్వాడి అనేది నేను ఎందుకంటున్నా అంటే, వాళ్ళు ఇక్కడ ఏదైతే తెలంగాణలో ఉందో వాళ్ళు డామినెంట్ ఉన్నారు ఇన్ ద స్పేర్ ఆఫ్ ఎకానమీ. డబ్బులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి అండ్ వాళ్ళు సోషల్గా ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకుంటే, ఎందుకైతే ఈ గో బ్యాక్ మార్వాడి వచ్చిందో ఆ ఇన్సిడెంట్ అప్పుడు వాళ్ళు ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళు నీచంగా చూసినారు అండ్ డిగ్నిటీ ఇవ్వలేదు. సో వాళ్ళు ఒక డామినెంట్ అండ్ మోనోపలీ చేయడం వల్ల మేము గో బ్యాక్ మార్వాడి అనాల్సి వస్తుంది. కానీ నా ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అనేది ఓన్లీ మార్వాడీస్కి అనేది కాదు. ఎవరైతే మార్వాడి లాగా ఎవరైతే ఇట్లా చేస్తారో, ఇట్లా అందరివి ఈక్వల్గా రీసోర్సెస్ షేర్ చేసుకోకుండా ఆ ప్లేస్లోకి ఇప్పుడు వైశ్యాస్ వచ్చినా, నెక్స్ట్ ఏ కాస్ట్ వచ్చినా కూడా మేము గో బ్యాక్ అనే అంటాం. ఇట్స్ నాట్ అబౌట్ మార్వాడి, ఇట్స్ అబౌట్ ఎవ్రీ వన్ హూ స్టాండ్స్ టాప్ ఇన్ ద హైరార్కికల్గా కాకుండా అందరికీ ఈక్వల్గా రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు బిజినెస్ పెట్టుకునేది కావచ్చు, అందరికీ ఈక్విటీ అనేది సొసైటీలో ఉండాలని చెప్పేసి మేము ఈ గో బ్యాక్ మార్వాడి అంటున్నాము. అండ్ అందరికీ ఇక్కడ ఉండాలి అని ఉంది. ఐ మీన్ తెలంగాణలో ఉండొచ్చు ఎవరైనా కాన్స్టిట్యూషన్ పరంగా, కానీ మనం గో బ్యాక్ అంటున్నది వాళ్ళని రాష్ట్రం నుంచి వెళ్ళిపోమని కాదు. గో బ్యాక్ ఫ్రమ్ ద స్పేర్స్ లైక్ ఎకానమీ స్పేర్లో, సోషల్గా, ఇంకా పొలిటికల్గా అని చెప్తున్నాం. అండ్ ఇక గో బ్యాక్ మార్వాడి అనడానికి ఇంకొక మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్యాపిటలిజం. ఈ క్యాపిటలిజం ఏంటంటే, ఇప్పుడు మనం పొలిటికల్గా కూడా ఎవరైతే ఈ పొలిటిక్స్కి క్యాపిటలిజంకి రిలేషన్ ఉంది. ఎవరైతే ఈ క్యాపిటలిస్ట్ ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళు ఈ పాలిటిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే మార్వాడీస్ ఉన్నారో దే ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్ తెలంగాణ పాలిటిక్స్. సో ఫర్దర్గా వాళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. అందరికీ ఈక్వల్గా ఎవరైతే నిజంగా సమాజాన్ని మంచిగా చేద్దాం అనుకున్న నాయకులు మనల్ని పాలించాలని చెప్పేసి మనం ఇట్లాంటి వారిని ముందు నుంచేలే తీసేస్తే మన సొసైటీ, మన పొలిటికల్ స్పేర్ తెలంగాణలో కాదు, ఇండియాలో ఎక్కడైనా కూడా, ఇక్కడ మనం తెలంగాణలో గో బ్యాక్ మార్వాడి అన్నాం, బట్ ఇండియాలో వేరే స్టేట్స్లలో వేరే క్యాస్ట్. ఇప్పుడు ఇక్కడ మార్వాడీస్ ఉన్నారు, వేరే స్టేట్లో వేరే వాళ్ళు అప్పర్గా డామినెంట్ క్యాస్ట్ ఉంటుంది. ఆ డామినెంట్ క్యాస్ట్ అగైనిస్ట్గా మనం చేస్తున్నాము. ఐ సీ ఇట్ యాజ్ అ డామినెంట్ క్యాస్ట్కి చేస్తున్నాం. అండ్ క్యాస్ట్ ఈక్వాలిటీ అనేది అందరికీ ఉండాలి. ఎవ్రీ క్యాస్ట్ షుడ్ గెట్ దేర్ ఈక్వల్ షేర్ ఇన్ ద రీసోర్సెస్ అని నా ఉద్దేశం. దట్స్ మార్వాడి అన్న వాళ్ళు ఇప్పుడు కాదు, దాదాపు 200-300 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. అలాగే సడన్గా ఒక పల్లవి గో బ్యాక్ మార్వాడి అంటే, మార్వాడి అంతా తెలంగాణ మార్వాడి అంతా బ్యాక్ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఒక పల్లవి అంటే సరిపోతుంది. ఎందుకు తెలంగాణ మూవ్మెంట్ వచ్చినట్టు ఊర్లలో కావచ్చు ప్రతి మనిషిలో ఉద్యమం ఎందుకు రావడం లేదు? ఇది ఎట్లా పల్లెల్లో కానీ ఎక్కడైనా ఉద్యమం ఎట్లా రావద్దు. ఇప్పుడు మీరు అంటున్నారు, మనకి ఏమంటే హిస్టారికల్గా మనకు తెలిసి ఒక సేయింగ్ ఉంటుంది, మన అందరం నార్మల్ పీపుల్ వెళ్ళి బిజినెస్ చేస్తే, అరే నీకు బిజినెస్ కాదురా, నువ్వు మార్వాడివా, కొమ్మటివనువా, నీకు అట్లయితేనే బిజినెస్ చేయనీకి వస్తుంది, నీకు రాదు, ఈ తెలివి వాళ్ళకే ఉంటుంది, ఈ చక్కెర వడ్డీలు ఆల్ దిస్ అనేది అట్రాసిటీస్ అనేది వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. మనం అమాయకులము, మనకు చేయడానికి రాదు. సో ఇక్కడ వాళ్ళకి మనం ఎందుకు పల్లెల్లో అనలేకపోతున్నారంటే, వాళ్ళకి ఎకనామిక్ రీసోర్సెస్ అనేవి ఎక్కువ ఉన్నది. అండ్ ఈ వర్ణా సిస్టమ్ వల్ల ఏదైతే ఉందో, వాళ్ళు వర్ణా సిస్టంలో టాప్లో ఉన్నారు కాబట్టి ఆ వర్ణా సిస్టమ్ అప్పుడు వాళ్ళ దగ్గర ఎకనామిక్ రీసోర్సెస్ ఉన్నాయి, బిజినెస్ పెట్టుకోనికి డబ్బులు ఉన్నాయి, మన దగ్గర లేవు. సో వాళ్ళ దగ్గరనే బిజినెస్ ఉంది, వాళ్ళ దగ్గరనే క్యాపిటల్ ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని ఇంకా ఎక్కువ మన దగ్గర నుంచి తీసుకోవడం, చక్కెర వడ్డీలు తీసుకోవడం, ఇవన్నీ వల్ల మన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకోవడం వల్ల వాళ్ళు ఆ డామినెంట్ పొజిషన్లోకి వచ్చారు. ఆ డామినెంట్ పొజిషన్ ఉండడం వల్ల వాళ్ళు ఈవెన్ స్వాతంత్రం వచ్చినాక పాలిటిషియన్స్ని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. సో ఆ పొలిటీషియన్స్ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో అందుకోసమనే పల్లెల్లో ఎవరు వాళ్ళ జోలికి పోరు. సో పొలిటికల్గా కూడా వాళ్ళకి బ్యాకప్ ఉంది, వాళ్ళకు స్ట్రాంగ్గా ఉన్నారు, పొలిటీషియన్స్ కూడా వాళ్ళ సైడే ఉన్నారు కాబట్టి నో వన్ ఆర్ గోయింగ్ టు ఫైట్ అగైన్స్ దెమ్. బట్ నౌ వీఆర్ గోయింగ్ టు ఫైట్ అగైన్స్ ఇట్. అండ్ ఆ మార్వాడీస్ అనే కాదు, నెక్స్ట్ ఎవరు వచ్చి అట్లా పవర్ని హైరార్కీలో కూర్చున్నా కూడా వాళ్ళందరికీ మేము ఇట్లానే గో బ్యాక్ అని అంటాము. ఇట్స్ నాట్ అబౌట్ మార్వాడి ఇట్ సెల్ఫ్, ఇట్స్ అబౌట్ ఎవ్రీ వన్ హూ occupies, who monopolize the politics and who monopolize the economy. That's it. Thank you. Anna,